నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు చాలా చక్కని శుభదినము. దీంతో పాటు వ్యాపారస్తులకు మంచి అవకాశాలు, లాభాలు, పెట్టుబడులకు చాలా చక్కగా ఉంది. అంటే ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు మినహా మిగతా వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు చాలా అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే ఏ పని కొత్తగా చేయడం కానీ, ఏదో ప్రారంభించడం కానీ, ఇలా మీరు ఏవైతే అనుకుంటారో ఆయా రంగాల్లో ఈ 2 రంగాలు మినహా మిగతా వారందరూ ఈరోజు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు లేదా ఒట్టు వేసేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి అది చెయ్యగలను అన్న ధీమా భరోసా ఉంటేనే వాగ్దానం చేయండి. లేదు అంటే కనుక మీరు చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం కానీ, లేదా మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బ్రూం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభము, గృహ సంబంధిత సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వినడము, కుటుంబంలో సంతోషం ఉండడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ధనాదాయ మార్గాలు పెరగడము, ఉద్యోగస్తులకైతే కొత్త ఉద్యోగాలు రావడము లేదా ప్రమోషన్స్ రావడము, ఇలాగా ఈరోజు ఈ మకర రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ధనపరంగా విశేషంగా కలిసి వచ్చే రోజు కనబడుతోంది. కాబట్టి ఎవరెవరు ఏం పొదుపులు చేసుకోవాలో, ఎవరెవరు పెట్టుబడులు పెట్టుకోవాలో దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే, అనవసరమైన ఖర్చులు కూడా మీకు పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. 100 రూపాయలు వస్తుందంటే 101 రూపాయలు ఖర్చు అయ్యేటట్టు కనబడుతోంది. కాబట్టి ఏది అవసరము, ఏది అనవసరం అనేది బేరీజ్ వేసుకుని తదుపరిగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహాన్ని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్తలు వింటారు. బంధువులతో కలుసుకోవడము, ఆనందంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన దినము. ఈరోజు మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా సక్సెస్ఫుల్ గా ఉంటాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ విషయాలలో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఇది నా నిర్ణయం అన్నట్టుగా డెసిషన్ తీసుకోండి. లేదు అంటే కనుక మీ నిర్ణయం వల్ల మీరే తదుపరి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్క కుటుంబంలో భార్యాభర్తలు మినహా మిగతావి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే డబ్బు పరంగా కానీ లేదా అంటే ఆస్తుల పరంగా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించుకోండి. అయితే పరిహారాలుగా మీకు గణపతి ఆరాధన చేయడంతో పాటు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి సినిమా, చిత్రరంగము, టీవీ, ఇలా సోషల్ మీడియా, ఇలాగా కళాకారులకు, నాటక రంగంలో ఉన్న వాళ్ళకు, ఇలా కళాకారులకు అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అవకాశాలు వస్తాయి. పారితోషికాలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు అందుకోవడంతో పాటు సన్మానాలు, సత్కారాలు కూడా మీరు అందుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. విద్యార్థులకు చాలా చాలా మంచి ఫలితాలు ఎదురవుతాయి. మీకు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంది. ఆరోగ్యపరంగా కొంత తక్కువగా ఉంది. అంటే అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన వాగ్వాదాల్లోకి మీ పరిసర ప్రాంతాల్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీరు పనిచేస్తున్న స్థలంలో కానీ అనవసరమైన వాగ్వాదాలు ఉంటే కనుక మీరు పక్కకు తప్పుకోండి తప్ప మీరు ముందుకు వెళ్ళి సాల్వ్ చేసే ప్రయత్నం కానీ, అందులో ఇన్వాల్వ్ అవడం కానీ చేసినట్టయితే కనుక ఇబ్బందులు ఉత్తర వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం
ప్రయత్నం చేయడంతో పాటు ఆ అమ్మవారి పూజ చేసుకోవడం కానీ లేదా ఆ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీ శక్తియై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకుని ఏ పని మీదైనా బయటకు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ అయ్యి మంచి సానుకూలమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.